ఏమవదు. ఒక 2-3 నిమిషాలు మీరు రెగ్యులేటర్ కంగారు పడి ఆఫ్ చేస్తే అయిపోయింది. దీనికి మనం ఏం చేస్తున్నాం, లాగేసి కింద పడేసి పైన ఉన్న పొయ్యి పైన ఉన్నాయి కింద పడేస్తున్నాం, సిలిండర్నే కింద పడేస్తున్నాం, తక్కువ దాంతో పోయేదాన్ని ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గరే కాదు అనుకున్నాం. రెగ్యులేటర్ దగ్గర బాబు ఏది తగ్గి పెట్టేది ఏం కాదు ఏం కాదు. ఇలా రెగ్యులేటర్ దగ్గరే కాలింది, మంట వచ్చేస్తుంది. ఏంటి ఏమన్నా అయిందా, మంట వస్తుంది, ఏమన్నా అయిందా? ఏం అవ్వలేదు, ఏం అవ్వదు. మీరేం చేస్తారు, ఇప్పుడు దీన్ని కింద పడేస్తారు. పడేసినప్పుడు ఏమవుతుంది, ఆ మంట బండ మీదకి వస్తుంది, బండ వేడెక్కుతుంది. లోపల చల్లగా కూర్చుని ఉన్న పుట్లో పాము పడుకున్న దాన్ని మీరు కర్రబెట్టి కలిగినట్టు లోపల చల్లగా ఉన్న సిలిండర్ మీరు ఏం చేస్తున్నారు, వేడి 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 పుట్టిస్తున్నారు. వేడి పుట్టించేటప్పుడు ఏమవుతుంది, లోపల సిలిండర్ వేడెక్కుతుంది. లోపల నీళ్ళ రూపంలో ఉన్నది వాయు రూపంలో మారడానికి పగల కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంటి, ఇలా కాలుతున్నప్పుడు మీరు ఒకవేళ ఆర్పలేకపోతే సిలిండర్ హీట్ ఎక్కకుండా ఇందాక గోను సంచి కూడా తెచ్చాం కదా, ఇక్కడ తడి గోను సంచి దాని మీద వేసేయండి, పైనుంచి కాదు పక్కన. ఏం కాదు, తడి గోను సంచి దాని మీద వేయండి. మీరు పారిపోవద్దు దూరంగా. అదేం జరుగుతుందో చూడండి. బకెట్లతో నీళ్లు తీసుకురండి, ఆ తడి గోని సంచిని తడుపుతా ఉండండి. సిలిండర్ హీట్ ఎక్కకుండా చూసుకోండి. సిలిండర్ హీట్ ఎక్కిందా పగిలిపోతుంది. మీరు మట్టి కప్పేశారనుకో సిలిండర్ వేడిగా ఉంటది. మట్టి కప్పేశారు, మట్టి కప్పేసినట్టు ఏమవుద్ది, ఇంకా సిలిండర్ చల్లబడడానికి మార్గం లేదు, పగిలిపోతుంది. మట్టి కప్పాలి, మట్టి కప్పిన తర్వాత నీళ్లు పోయాలి. మంట ఆరిపోయింది కదా, నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఇంకా లీక్ అవుతుంటే పైనుంచి తడిగోని సంచి వేసేసి తడుపుతూ దాన్ని బయటికి తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్ లో ఉంచేయాలి. ఓపెన్ ప్లేస్ లో మీరు వచ్చేసిన తర్వాత వెలిగిస్తే వెలగదు, దాని దగ్గర వెలిగిస్తేనే వెలుగుతుంది. అక్కడెక్కడో మంట పలుకుతుంటే ఇక్కడికి మంట రాదు. కంగారు పడాల్సిన పనేం లేదు. ఒకవేళ ఇలాగే వెలుగుతుంది, ఇంకా తడిగోని సంచి ఏదో అడిగాం కదా, అక్కడ లోపల వేసారు బాబు, బకెట్ నీళ్లు కూడా తీసుకోమ్మా. మన దగ్గర గ్యాస్ మంట వెలిగినప్పుడు ఆర్పడానికి ఏమీ లేదనుకోండి, మన దగ్గర ఉన్న వస్తువులతోనే ఆర్పచ్చు. ఇసుక కూడా దొరకలేదు, ఇసుక కూడా దొరకనప్పుడు మనం ఆర్పచ్చు. ఎలా అనేది ఒకసారి వెలిగించి పైన ఇలా వెలుగుతుంది అనుకోండి. మన దగ్గర తని కోడి సంచి ఉంటుంది కదా, ఇక్కడ గ్యాస్ సరే మంట ఏమో ఇక్కడ వస్తుంది, గ్యాస్ ఏమో ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలి, దాన్ని అతను వెంట తప్పకుండా మన నీళ్లు పడతాయి. చూడండి, గట్టిగా కొడితే
ఆరిపోయింది, కింద పడిపోయింది. దాని మీద తడి కొంచెం చేయండి, ఆడుతూ ఉండండి, నీళ్లు పోస్తా ఉండండి, ఏమీ కాదు. ఎప్పుడైతే మీరు నీళ్ళలాగా వచ్చేస్తుంది బయటికి, ఏమీ కాదు. మీరు ఎప్పుడైతే ఏమవ్వదు. చూడండి ఎంత చల్లగా ఉందో. చూసారా, ఫ్రిడ్జ్ లో ఉంటే ఎలా కట్టేసిందో అలా కట్టేసింది. లోపల అంతా చల్లగా ఉంటుంది గ్యాస్. బయటకు వచ్చింది గాలితో మిక్స్ అయినప్పుడు మాత్రమే పెరుగుతుంది. అది మీరు చేయాల్సిందంటే బండను కింద పడేయద్దు,